శ్రీ మాత్రే నమః. శ్రీ దుర్గాదేవియే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సింహరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్పుకోబోతున్నాం. సింహరాశి వారు సెప్టెంబర్ 26 శుక్రవారం మీ జీవితంలో ఒక స్త్రీ యొక్క ప్రవేశం లేదా ప్రవర్తన లేదా ఆమె యొక్క మాటల ప్రభావం మీపై చూపబోతున్నాయి. ఈ యొక్క స్త్రీ గురించి తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కానీ ఈరోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటేనే ఆ యొక్క స్త్రీ యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క స్త్రీ ప్రభావం ఏంటి? ఆ స్త్రీతో మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు ఉండాలో పూర్తిగా కూడా క్లారిటీగా చెప్తాను. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు పడవలసిన జాగ్రత్తలు ఏమిటి? అలాగే మీకు ప్రత్యేకంగా కొన్ని లాభ నష్టాలు, అలాగే మీకు ఒక దైవ ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది? ఇలా అన్ని విషయాలు కూడా ఈ యొక్క వీడియోలో పూర్తిగా చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశిగా ఉంటుంది. ఈ 5వ రాశి అయినటువంటి సింహరాశి వారు సహజంగా గర్వభావం, ధైర్యం కలిగిన వారని చెప్పవచ్చు. వీరు ఒంటరిగా మాటలు సులభంగా వీరు ఒకరి ఒక మాటలు చాలా సులభంగా నొప్పిస్తాయి. సింహరాశి వారంటే ఏ పని చేసినా కూడా వీరికి ప్రత్యేకంగా చేయాలని ఉంటుంది. ఏ పని చేసినా నలుగురు కూడా ఈ వ్యక్తి ఈ యొక్క సింహరాశి వ్యక్తి మాత్రమే ఈ పని చేయగలడు అని అనేలా ఈ యొక్క సింహరాశి వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి వారికి ఏదో గర్వం ఉంది అనుకుంటారు. వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఆత్మవిశ్వాసమే వీరికి ఒక రక్షణ కవచం లాంటిది. ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎవరు ఎన్ని చేసినా సింహరాశి వారు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా ముందుకు వెళ్ళే స్వభావం కలిగి ఉంటారు. ఏది చేసినా కూడా తమదైన శైలిలో చేయడానికే ముందుకు వెళుతూ ఉంటారు. ఎవరో ఏదో ఒక మాట అన్నారని ఎక్కడా కూడా వీరు భయపడే స్వభావం ఉండదు. చాలా డేర్‌గా ముందుకు వెళుతూ ఏ పని చేసినా కూడా చాలా డేరింగ్‌గా చేస్తూ ఉంటారు. అయితే సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఒకరిని హర్ట్ చేయాలని అనుకోరు. కానీ వీరికి చాలామంది మాటలు చాలా నొప్పిస్తూ ఉంటాయి. కానీ ఎవరినైనా ఒక్కసారి నమ్మకూడదు అనుకుంటే వారిని వీరి యొక్క చివరి క్షణం వరకు కూడా వారిని అస్సలు నమ్మరు. అయితే ఒక స్త్రీ ఈరోజు ఎవరి మీద ఎక్కువగా నమ్మకం ఉంచినా, వారు చేసిన పని లేదా మాటల వల్ల మీ యొక్క మనసు చాలా నొప్పించే పరిస్థితులనేవి ప్రధానంగా జరగబోతున్నాయి. కాబట్టేంటంటే, ఈరోజు ప్రత్యేకంగా మీ యొక్క పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే, కుటుంబంలో లేదా ఉద్యోగంలో ఒక స్త్రీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక విషయంపై నిశ్చయంగా ముందుకు సాగుతున్నప్పటికీ, ఆమె జోక్యం వల్ల సమస్యలు రావచ్చు. ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీరు కొంత టెన్షన్ అనుభవించే పరిస్థితి కూడా ఉండబోతుంది. అయితే ప్రధానమైనటువంటి ఈ యొక్క సంఘటన ఏంటంటే, ఈరోజు ఒక స్త్రీతో సంబంధమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఆమె ఒక బంధువు లేదా సహచరురాలు లేదా పొరుగువారై ఉండవచ్చు. ఆమె చెప్పిన ఒక మాట మీలో అనుమానాలు, ఆగ్రహాన్ని కలిగిస్తాయి. లేదా ఆమె యొక్క ప్రవర్తన మీకు మోసం చేసినట్లు కూడా అనిపిస్తుంది. అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు అంటే, ఆ యొక్క మహిళా సహోద్యోగి పనిలో మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ యొక్క మహిళ ఎప్పుడూ కూడా మీరంటే ఒక రకమైనటువంటి ఈర్ష్యాభావం కలిగినటువంటి స్త్రీ అయినప్పటికీ, ఆమెకి మనసులో గుండెలో మీ గురించి ద్వేషం పెట్టుకొని, పైకి మాత్రం బాగా మాట్లాడుతూ మీ గురించి ఎప్పుడూ మంచిగా మాట్లాడేటువంటి స్త్రీ కూడా ఈరోజు తన యొక్క విషయాన్ని బయటకు కక్కుతూ మీపై మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ తెలుసుకొని, ఆమె ఇన్ని రోజులు చేసినటువంటి ఒక రిసర్చ్ లాంటిది ఈరోజు మీకు పూర్తిగా బయట పెట్టేసి, ఒక్కసారిగా మీ గుండె జల్లుమనిపించేలా చేస్తుంది. అసలు ఆమె ఎందుకు ఈ విధంగా అయ్యిందని, ఎందుకు ఇలా చేసిందని మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. లేదా ఒక బంధువు అయినటువంటి ఒక స్త్రీ కుటుంబంలో
మీ గురించి రచ్చరచ్చ చేయవచ్చు. అలాగే ఒక పాత స్నేహితురాలు లేదా పరిచయ స్త్రీ మీ యొక్క రహస్యాన్ని బయటపెట్టి మీ గురించి కొన్ని చెప్పరాని మాటలు కూడా చెప్పి మీ గురించి కాస్త వ్యతిరేకంగా చెప్పి మిమ్మల్ని పూర్తిగా కూడా ఇబ్బంది పెట్టడానికి, మిమ్మల్ని లోబరుచుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే కొందరికైతే భార్య, భాగస్వామి లేదా అత్త లేదా సోదరి వంటి స్త్రీలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఘర్షణ రావడం జరుగుతుంది. మీకు ఎప్పటినుంచో మీ గురించి పెట్టుకున్న త మీ వాళ్ళ వాళ్ళ మనసులో మీ గురించి నెగెటివ్‌గా అనుకున్నటువంటి విషయాలు ఊహించని విధంగా ఈరోజు మీ గురించి బయట పెట్టడమే కాకుండా మిమ్మల్ని నలుగురిలో కూడా మీ యొక్క పరువు పోయేలా ప్రవర్తన అనేది చేస్తారు ఈ యొక్క వ్యక్తులు. అయితే ఈ స్త్రీ వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులనేవి మీకు ఖచ్చిత ఖచ్చితంగా తలెత్తుతాయని చెప్పవచ్చు. ఈ స్త్రీతో ఉన్నటువంటి సంబంధం వలన మీకు ఊహించని విధంగా వారితో ఉన్నటువంటి డీలింగ్ విధంలో ఉన్నటువంటి పరిస్థితుల వలన ఒక్కసారిగా మీరు ఒక అయోమయమైనటువంటి పరిస్థితిలోకి వెళతారని చెప్పవచ్చు. అయితే ఈ సంఘటన వల్ల మీకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఈ సంఘటన వల్ల నిజమైన వ్యక్తులు ఎవరో ఈ సంఘటన వల్ల మీకు నిజమైన వ్యక్తులు ఎవరో స్పష్టమవుతుంది. మీకు ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలో కూడా పూర్తిగా అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇదే తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడడానికి ఇది ఫ్యూచర్‌లో మరింత ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడేందుకు అవకాశం ఇది రాబోతుంది. ఇదే మీకు ఒక ప్రత్యేకమైనటువంటి లాభం. అయితే ఇందులో కొన్ని నష్టాలు, సవాళ్లు కూడా ఉన్నాయి. మీ గౌరవం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారవచ్చు. మీరు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని యొక్క ప్రభావం మీపై చాలా రోజుల వరకు, చాలా నెలల వరకు కూడా ఉండేటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన ఈ స్త్రీ యొక్క ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఆ స్త్రీతో వాదనకు వెళ్ళకండి. ఆమె మాటలు వెంటనే స్పందించకుండా సహనం పాటించడం చాలా మంచిది. ఆ యొక్క రోజు రాత్రి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా అందరూ మనవాళ్ళేనని నమ్మి అందరిపై భరోసా పెట్టి మీ యొక్క రహస్యాలు బయట పెట్టినట్లయితే మీరింకా పెద్ద అగాధంలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలుగా ఉండాలి. అయితే మీకు సింపుల్‌గా ఈరోజు ఉండాల్సిన జాగ్రత్తలు చెప్తాను. ఆ స్త్రీతో వాదనకు వెళ్ళకండి. ఆమె మాటలు వెంటనే స్పందించకుండా సహనం పాటించండి. ఆ రోజు రాత్రి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా మీ రహస్యాలు ఎవ్వరికీ బయట పెట్టవద్దు. ఎవ్వరికీ చెప్పవద్దు. ఇదే మీరు పాటించవలసిన ప్రత్యేకమైనటువంటి 4 జాగ్రత్తలు. అయితే మీకు ఈరోజు ప్రత్యేకంగా మీకు దైవారాధన చేయడం కూడా మీకు మరింత మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు మరింత అవకాశాలను కూడా ఇస్తుంది. అవి ఏమిటంటే, ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి. ఓం దుం దుర్గాదేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా ఆ యొక్క స్త్రీ యొక్క ప్రభావం మీపై తగ్గుతుంది. అలాగే ఆరతి చేసి ఇంట్లో దీపం వెలిగించడం చాలా మంచిది. అయితే మీకు ముఖ్యంగా కుటుంబంలో ఒక స్త్రీ ఘర్షణ కలగవచ్చు. స్నేహితులు లేదా సహచరులు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పార్ట్నర్‌తో చిన్న చిన్న వాగ్వాదాలు కూడా జరగవచ్చు. అయితే మీరు ఇవన్నీ పట్టించుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఇది మీకొక భవిష్యత్తుకు ఒక మంచి సంకేతం అని మీరు అర్థం చేసుకుంటే మీకు మరింత అవకాశాలు కల్పించే రోజుగా ఉంటుంది. ఈ సంఘటన ఒక హెచ్చరిక. అలాగే ప్రతి ఒక్కరిని నమ్మకండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇకపై మీరు మరింత తెలివిగా, వ్యూహాత్మకంగా ఆలోచించడం కూడా మీరు చేస్తారు కాబట్టి మీకు ఫలితాలనేవి మరింత అనుకూలంగా, మరింత మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. అయితే మీకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సెప్టెంబర్ 26 శుక్రవారం ఒక స్త్రీ ప్రవర్తన మీకు షాక్ ఇస్తుంది. ఆమె ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కానీ అదే సంఘటన భవిష్యత్తులో మీకు పెద్ద పాఠమవుతుందని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రియమైన సింహరాశి వారికి చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు టెన్షన్ కలిగించినా చివరికి అది మీకు నిజమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి.
జాగ్రత్తగా ఉండేవారు ఎప్పుడూ కూడా గెలుస్తారు అనే ఒక విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క లైఫ్ గురించి చెప్పడం కోసం మేము మా యొక్క సమయాన్ని కేటాయించడము, మీ మీదే ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడం కోసము మేము సింహరాశి గురించే ప్రత్యేకంగా ఈ యొక్క ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది గాబట్టి, చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు ఇలాంటి మరిన్ని విషయాలు రావడానికి మీకు హెల్ప్ అవుతుంది. తద్వారా మాకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా మా యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వ్యక్తికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం వలన మీకు పూర్తిగా ఉపయోగపడనప్పటికీ ఖచ్చితంగా సింహరాశి వ్యక్తులు ఎవరికైనా గానీ ఉపయోగపడినా అది మీకు మేలు చేస్తుంది, వారికి మేలు చేస్తుంది. అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాము. ఇంతవరకు స్వస్తి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.